నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు మనకి BS6 బండి ప్యాషన్ ఎక్స్ప్రో ఈ బండి ఒకటి మన దగ్గరకు వచ్చింది. లాక్ కిట్ బాగా ప్లే ఉందని చెప్పి కస్టమరు ఎక్కడ పడిపోద్దు అని చెప్పి డౌట్తో మన దగ్గర తీసుకొచ్చారు. సరే నేను కూడా వాళ్ళకు కింద నుంచి స్క్రూ ఎలానికి పెట్టి టైట్ చేద్దాం, లేదా మన స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేద్దాం అని చెప్పి అనుకుని ఓపెన్ చూద్దామని ట్రై చేశాను. కానీ ఏమాత్రం అది కుదరట్లేదు. ఇది BS6 బండి కదా, కంపల్సరీగా దానికి ఏంటంటే స్క్రూ కింద ఎలానికి బోల్ట్ దగ్గర వచ్చేసి ఒక స్టాపర్ లాగా ఇచ్చేసాడు. చూడండి, ఇది ఇక్కడ చిన్న స్టాపర్ లాగా ఉంది. ఆ స్టాపర్ ఏంటంటే బోల్ట్ కింద పడకుండా ఇచ్చేసాడు. సో అంటే మనం కింద నుంచి టైట్ చేయడానికి అసలు వీలు పడదు ఇక్కడ. దీనికి ఖచ్చితంగా మనం బయటికి తీయాల్సిందే. వైజర్ బయటకు ఓపెన్ చేసి చూడండి ఎంత ప్లే ఉందో. ఈ ప్లే ఉందో పడిపోద్ది అని చెప్పి డౌట్ తెచ్చారన్నమాట. సో మనం కంపల్సరీగా ఈ వైజర్ని బయటికి తీయాల్సిందే. అలాగే హ్యాండిల్ 12 నెంబర్ స్క్రూస్ బయటికి తీయాలి. అలాగే 30 నెంబర్ బోల్ట్ ఒకటి బయట తీసేసి హ్యాండిల్ మొత్తం బయట తీయాలి. మొత్తం వైజర్ కూడా బయట తీయాలి. వైజర్ తీసిన తర్వాత ఇక్కడ లోపల వచ్చేసి ఆ బ్రాకెట్ దగ్గర 10 నెంబర్ స్క్రూస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ లోపల ఒకటి ఉంది. ఈ 2 స్క్రూస్ కూడా కంపల్సరీగా ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ఈ 2 ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బ్రాకెట్ మొత్తం బయట తీసేసి ఇప్పుడు కింద కొంచెం మనం టైట్ చేయగలుగుతాం. ఇట్లా బయట నుంచి తీసేసిన తర్వాత కింద కొంచెం మాత్రం టైట్ చేయగలుగుతున్నాము. సో ఇదనమాట BS6 బండికి ఇలా చాలా హార్డ్గా ఇచ్చాడు. పాత బండికి అయితే కింద నుంచి డైరెక్ట్గా స్క్రూ పెట్టో ఎలాంటి పెట్టో టైట్ చేసుకుంటే అయిపోయేది. సో వీటికైతే అట్ట కాదు, BS6 బండికి స్టాపర్లు ఇస్తున్నాడు కాబట్టి ఇలా కంప్లీట్గా బయటికి తీసి మాత్రమే మనం వాటిని టైట్ చేయడానికి వస్తుంది. సో కంపల్సరీగా ఇది రిస్క్తో కూడుకున్న పనే, చిన్న పని. టైట్ చేయడం చిన్న పనే, కానీ ఓపెన్ చేసి మొత్తం ఇట్లా బయట మొత్తం హ్యాండిల్తో సహా బయటకు ఓపెన్ చేసి వైజర్ బయట తీసి బ్రాకెట్ బయట తీసి మొత్తం బయట తీసి మనం టైట్ చేయడానికి టైం పడుతుంది. సో దాన్ని చూసి అమౌంట్ అనేది తీసుకోండి. కస్టమర్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి కరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్యా.